అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్లో భాగంగా ఈరోజు మనం అస్నాపూర్ గ్రామంలోని అప్పూర్ ప్రైమరీ స్కూల్కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. మై నేమ్ ఇస్ పవన్. నేను చదువుతున్నది 7వ తరగతి. మనం ప్లాస్టిక్ ని నివారించాలి, చెట్లను పెంచాలి. అలాగే చెట్లు పెంచడం వల్ల భూసారం పెరుగుతుంది. మనము భూసారాన్ని తగ్గిస్తూ చెట్లను కొట్టేస్తూ ఉంటే మనకు ఆక్సిజన్ అందదు. అలాగే పురుగులు అన్ని చచ్చిపోయి మన భూసారం మొత్తం తగ్గిపోతుంది. పచ్చగా ఉన్న చెట్లు మొత్తం ఎడారిలా మారిపోతుంది. మనకు అప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అవసరపడతాయి. చెట్లని పెంచాలి, చెడ్డ గాలిని తగ్గించాలి. థ్యాంక్ యూ. మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకు పర్యావరణాన్ని గురించి అవేర్నెస్ కల్పించినటువంటి విష్ణు సార్ గారికి ధన్యవాదాలు మా పాఠశాల తరఫున మరియు విద్యార్థుల తరఫున. సార్ చాలా క్లియర్గా పర్యావరణాన్ని దెబ్బతినడానికి కారణాలేంటి, దానివల్ల పర్యవసానం ఏంటి, దానికి మనము ఏ రకంగా మనము ఆ పర్యావరణాన్ని కాపాడుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పారు. మరి మీరందరూ కూడా సార్ చెప్పిన దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడానికి కృషి చేయాలి. ఫస్ట్ దానికోసమని మేము కూడా ఎన్నోసార్లు చెప్తుంటాము, మీరు ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. మీ ఇంట్లో వాళ్ళ పుట్టినరోజుకి మొక్క నాటండి. చాక్లెట్స్ పెంచుతారు, తర్వాత కేక్ కట్ చేస్తారు. దాంతోపాటు మీరు ప్రతి పుట్టినరోజుకి మీ ఇంట్లో వాళ్ళ, మీ నాన్న వాళ్ళ, అమ్మ నాన్న వాళ్ళ పెళ్లి రోజులు, ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఒక మొక్క నాటండి. దానివల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ప్రతిరోజు కూడా మీరందరూ ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు కదా. మరి రేపటి నుంచి మీ అమ్మ నాన్నకు తెలియజేయండి. ఈరోజు సార్ చెప్పిన విషయాలన్నీ కూడా అమ్మ నాన్నలకి తెలియజేయండి. అట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం వల్ల మనకి ఏ రకంగా అనారోగ్యం పాలవుతాం. అనారోగ్యం పాలైనప్పుడు మనం ఏం చేస్తున్నాము, హాస్పిటల్స్కి వేలు ఖర్చు చేస్తున్నాం కదా. అట్లా ఖర్చు చేసే బదులుగా ప్లాస్టిక్ బాటిల్ కాకుండా ఒక స్టీల్ బాటిల్ కొనివ్వమని అడగండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకసారి చెప్పారు, ప్లాస్టిక్ కవర్స్ వాడకం ఎక్కువ అయింది కదా. మీరు కూడా షాప్ నుండి, మన ఊళ్ళో షాప్ల వాళ్ళు కానీ మనం కానీ ప్రతి దానికి ప్లాస్టిక్ కవర్లే వాడుతున్నాం. దాంట్లోనే సరుకులు తెచ్చుకుంటున్నాము, అన్ని రకాలైన పదార్థాలు అందులోనే తెచ్చుకొని ఆ పదార్థాలను వినియోగించుకుంటున్నాము, బయటికి పారేస్తున్నాం. అవి నేలలో కలవడానికి ఎన్ని రోజులు పడతాయని చెప్పిండ్రు సారు? 4 సంవత్సరాలు పడుతుందని చెప్పిండ్రు. దానికోసమని మీరందరూ కూడా బట్టతో, క్లాత్తో చేసినటువంటి బ్యాగులు వాడాలి. ఇంకేమన్నా చిన్న చిన్న సరుకులు మీ ఊర్లో ఉండేవి తీసుకురావడానికి మీకు ఎట్లాగో స్కూల్లో చెప్పినాం, పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం. అట్లా మీరే పేపర్ బ్యాగ్స్ తయారు చేసి మీ ఇంట్లో అవసరాలకు వినియోగించుకోండి. ఆ రకంగా సార్ చెప్పిన విషయాలను మీరు పాటిస్తూ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. రేపటి నుంచి మన పాఠశాలలో కూడా అదే వాతావరణం కనిపిస్తే సార్ చెప్పింది సక్సెస్ అయింది. మరి చేస్తారా? మీరందరూ సక్సెస్ చేస్తారా? ఇంకొకటి సార్ చెప్పిన దాంట్లో ముఖ్య విషయం, మొన్ననే సంక్రాంతి పండుగ వచ్చింది. పల్లెటూళ్ళలో, పట్టణాలలో విషయం పక్కన పెట్టండి, పల్లెటూళ్ళలో కూడా శాంతి చల్లాలంటే పేడ నీళ్ళ బదులుగా కలర్లుగా చల్లుకుంటున్నారు కదా. చల్లుతున్నారా? కొంతమంది పేడ, కొంతమంది కలర్లు. మనం కూడా ఒకసారి ఆలోచన చేసింది కలర్తో చల్లుదామని. కలర్తో చల్లితే జరిగే అనర్థాలు చెప్పారు కదా. ఎప్పుడు కూడా ఆ కలర్ పేడతోన చల్లొద్దండి. అవసరమైతే ఉత్త నీళ్ళు కొట్టి ముగ్గేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మా స్కూల్కి ఇచ్చే మా విద్యార్థులకు అందరికీ కూడా ఇన్ని విషయాల పట్ల అవేర్నెస్ కల్పించడానికి మీకు ధన్యవాదాలు. మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున.
మీరు ఇంటి దగ్గర ఇట్లా చిన్న గుంత తీసి ఈ విత్తన బంతులు ఈ విధంగా నాటండి. నాటి వీటిని ఇట్లా కప్పేసి దీని చుట్టూ చిన్న ఇట్లా వలయానికి ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మనం పోసిన వాటర్ బయటికి వెళ్ళకుండా ఈ విధంగా చేసుకొని రోజు వాటర్ పోయాలి. ఈ విధంగా రోజు వాటర్ పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న మొలకలు వచ్చి చిన్న మొక్కగా ఎదగడం స్టార్ట్ అవుతుంది. మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో చెప్పాను కదా, సంవత్సరం 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. అలాగే దాని జీవితకాలంలో 500 మందికి ఆక్సిజన్ లభిస్తుంది. నేను ఇచ్చిన విత్తన బంతులు మీరు ఈ విధంగా జాగ్రత్త నాటి కాపాడుకోవాలి. అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి. నాటుతారు కదా? అర్థమైంది కదా? గట్టి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.